సబ్స్క్రైబ్ చేయండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్ ఛానల్ని. లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నమస్కారం ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో 20,010 పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనకి ఆమోదం అయితే తెలపడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి త్వరలోనే మనకి నోటిఫికేషన్స్ అనేవి ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకి ఈరోజు తెలియజేయడం అయితే జరిగింది. అయితే చూసుకుంటే మనకి పోస్టులు అనేవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా డిఎస్సి, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లో ఉంటాయని చెప్పి మనకి తెలియజేయడం అయితే జరిగింది. మొత్తం మనకి 20,010 పోస్టులు అనేవి తెలియజేశారు. ఏ శాఖల్లో ఎన్నెన్ని పోస్టులు భర్తీ చేస్తామో పూర్తి వివరాలు అయితే అందించలేదు. కానీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు అనేవి భర్తీ చేస్తారో ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాని ప్రకారం ఏ శాఖలో ఎన్నెన్ని పోస్టులు అనేవి భర్తీ చేస్తారో వాటికి సంబంధించిన వివరాలు అయితే ఒకసారి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1కి సంబంధించి 150, గ్రూప్ 2కి సంబంధించి 250, గ్రూప్ 3కి సంబంధించి 1670, డిఎస్సి ద్వారా మనకి చూసుకుంటే 9,275 పోస్టులు అనేవి భర్తీ చేస్తారన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక మిగిలిన కేటగిరీలకు సంబంధించి చూసుకుంటే మనకి పోలీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి 3,000, వైద్య శాఖలో చూసుకుంటే 1,604, ఇతర శాఖల్లో చూసుకుంటే మనకి 1,636 పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. పాలిటెక్నిక్ లెక్చరర్లకు సంబంధించి చూసుకుంటే 310, జూనియర్ లెక్చరర్ ఇంటర్మీడియట్కి సంబంధించి 200, ఏపీఆర్టీఈ సొసైటీకి సంబంధించి 10 పోస్టులు, అదేవిధంగా ఏపీఆర్ఈ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి 5, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200 అనేవి భర్తీ చేస్తారు. సమాచార పౌర సరఫరాల శాఖలో 21 పోస్టులు అనేవి భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే డిపిఆర్ఓకి సంబంధించి 4, ఏపీఆర్ఓకి సంబంధించి 12, డిటిఈఆర్ఓకి సంబంధించి 5 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మనం చూసుకున్నట్లయితే డిఈసి ద్వారా 9,275 పోస్టులు అనేవి భర్తీ చేస్తారని చెప్పి మనం అయితే తెలుసుకున్నాం. ఏ పాఠశాలలో ఎన్నెన్ని టీచర్ పోస్టులు భర్తీ చేస్తారో డిఈసికి సంబంధించి కూడా మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. మనం చూసుకున్నట్లయితే జడ్పీ, ఎంపీపీ పాఠశాలలో చూసుకుంటే 5,000, మున్సిపల్ పాఠశాలలో చూసుకుంటే 1,100, గురుకుల పాఠశాలలో చూసుకుంటే 1,100, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో చూసుకుంటే 750, షెడ్యూల్ ఏరియాలో ఆశ్రమ పాఠశాలలో చూసుకుంటే 500, నాన్ షెడ్యూల్ ఏరియాలో ఆశ్రమ పాఠశాలలో చూసుకుంటే 300, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో చూసుకుంటే 350, ఏపీఆర్ఈ సొసైటీలో సంబంధించి చూసుకుంటే 175 పోస్టులు అనేవి భర్తీ చేస్తారన్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తం మనం చూసుకున్నట్లయితే 20,010 పోస్టులు భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆమోదం అయితే తెలపడం జరిగింది. వీటికి త్వరలోనే నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.